హాయ్ అండి. వెల్కమ్ టు రవి లాలూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి రసం అనేది ఈరోజుటి వీడియోలో షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి అయితే రసం అనేది ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే దీనికోసం నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మనము పక్కన పెట్టేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. అదే చింతపండులోకి ఒక 3 టమాటాలను తీసేసుకొని టమాటాలను కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా టమాటాలని చింతపండు రెండింటిని కూడా మెత్తగా స్మాష్ చేసుకొని ఈ విధంగా టమాటాల నుంచి గుజ్జును అనేది మనము ఈ విధంగా తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇక దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇక మళ్ళీ కారం అయితే వేసుకోము కాబట్టి ఆ టేస్ట్కి సరిపడా మిరియాలు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని ఘాటుగా మీకు ఎంత కావాలనుకుంటారో అన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత 10-15 నుంచి చిన్నులపాయలు కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి తగినంత ఆయిల్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మనము లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనకి ఇవంతా కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపును కూడా వేసేసుకొని వీటిని మనకి ముందుగా మనం ఫ్రై చేసుకోకుండా పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే లైట్గా లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనము టమాటా, చింతపండు మొత్తం కూడా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని కొద్దిగా పులుపు అవి చూసుకొని మనము వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అవంతా కూడా చెక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రసం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ రసం అయితే మనకి ఎక్కువసేపు ఈ విధంగా మరగాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోకి లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు రసం అయితే మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ విధంగా తిన్నా కానీ అస్సలు బోర్ అనిపించదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా మీరు ఇదే విధంగా ఎప్పుడు చేసినా రసం అయితే ఇదే విధంగా అయితే చేసుకొని తింటారు. మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని, అదేవిధంగా మీకు రెసిపీ ఏ విధంగా ఉందనేసి కూడా కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏ రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.